హాయ్ అండి, సైట్కి అయితే వచ్చాము. రాధా మనోహరాలు చూసారా ఎంత చక్కగా ఎలబడుతున్నాయో, గుత్తులు గుత్తులుగా పూలు. అసలు ఇదంతా దీని ఇష్టం అనమాట. ఇవన్నీ మళ్ళీ ఇంకా మొగ్గు ఉన్నది. ఇక్కడ మళ్ళీ పంచ్ పైనంతా కూడా పాకేసింది ఇలాగే. సో ఇవాళైతే సైట్కి వచ్చామండి. కొన్ని వెజిటబుల్స్ అవి ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. నమస్తే, నేను కమల, వెల్కమ్ టు మా బృందావనం. ఒకసారి ఇలా చూడండి, పందిరి మీద ఎంత చక్కగా అల్లేసిందో రాధా మనోహరాలు అయితే. ఆ పైన అంతా అల్లేసింది అనమాట. అండ్ ఈ ఎల్లో ముద్ద కూడా పూయటం స్టార్ట్ చేసింది ఇక్కడ. హ్యాపీ ఇయర్ అయితే. ఇది ఒకసారి స్టార్ట్ అయిందంటే బోల్డ్ పూలు వచ్చేస్తాయండి చక్కగా. అటు రెడ్ ఇటు ఎల్లో కాంబినేషన్ భలే ఉంటుంది పందిరంతా. కాకపోతే మనకి వెజిటబుల్స్ వేసుకోవడానికి కావదు, ఇంక ఇలా ఫ్లవర్స్ కోసం వదిలేయటం. ఇక్కడ 2 ఆనపకాయలు ఉన్నాయండి. ఇది బరువుకి కిందకి నిలబడిపోతుంది. ఇది నేను 10 days బిఫోర్ వచ్చినప్పుడు పాలినేట్ చేశాను. ఈ 2 కాయలు నాకు బాగా గుర్తు. ఈ వెల్ట్కి హార్వెస్ట్ రెడీ అయ్యింది. సో చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత ఆనపకాయలు వస్తున్నాయి మనకి. మళ్ళీ లేతగా భలే ఉన్నాయి కాయలు 2. అండ్ ఇక్కడ చిక్కుడుపాదు అయితే బాగా పెరిగిపోతుంది. ఇంకా ఎండలు పెరుగుతున్నాయి కదా, కాయలు అయితే అవ్వట్లేదు. పోతంతా రాలిపోతున్నట్టుంది. పోత రావడం అయితే వచ్చింది పైన అంతా ఫుల్గా, బట్ కాయ అయితే తయారవ్వట్లేదు. తీసేద్దాం అనుకుంటున్నా. ఇంకా తీసేస్తేనే మనకి స్పేస్ కొంచెం ఖాళీ అవుతుంది, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. అండ్ అటువైపు కూడా ఇంకా కొన్ని ఆనపకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ఇవి వచ్చేసి కాస్మోస్లో పింక్ అండి. ఎంత బాగుందో చూసారా, రాణి పింక్ కలర్ అనమాట. అసలు భలే అట్రాక్షన్గా ఉంది ఫ్లవరు. పింక్ మధ్యలో ఎల్లో కలరు. సో మన ఇంట్లో కూడా వేసాను. సీడ్స్ అడుగుతున్నారు కదా, చూస్తున్నా సీడ్స్ వస్తాయేమో అని. బట్ ఎందుకో సీడ్ అయితే ఫామ్ అవ్వలేదండి. సీడ్ అయితే తయారవ్వలేదు, బట్ ఇంట్లో తయారైనాయి 4 ఎన్నో. ఇక్కడ ఒక ఆనపకాయ ఉంది. ఇంకా అండ్ రౌండ్ కాయ కూడా ఒకటి ఉందండి. ఇది సీడ్ కోసం ఉద్దేశించిన కాయ. ఇది రౌండ్ది. ఇది ఇంకా చాలా లేతగా ఉంది. ఇంకా చక్కగా ఇంకొక 4-5 days ఉంచవచ్చు. బట్ మళ్ళీ మనం వచ్చేటప్పటికి ముదిరిపోయింది అనుకోండి, వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. ఇప్పటికే సీడ్స్ అని చెప్పి 2 వదిలేసాం మనం. చాలు ఇంకా అవి. ఇంకేమున్నా మనమే కోసుకోవడం. టమాటోస్ అయితే అయిపోతున్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. అయిపోయింది ఈ మంత్తో టమాటోస్ పని అయిపోయినట్లు. నెక్స్ట్ వంకాయలు ఉన్నాయండి, పొడుగు కాయలు. ఇంకా అటువైపు కూడా ఉంటాయి కొన్ని కాయలు. అండ్ ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయి. బాగా లేతగా ఉన్నాయండి. ఆల్రెడీ మొన్న కోసినవి చేయడానికి అవ్వలేదు. నేను మధ్యలో చిన్న ఫంక్షన్ ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో అవి కూడా ఉండిపోయినాయి అనమాట ఇంట్లో. అవి ఇవి కలిపి కుక్ చేసుకోవచ్చు. కాకరకాయలు కూడా ఉండాలండి. కాకరకాయలు ఏం కనిపించట్లేదని. ఒకటి దొరికింది. ఇవి ఎంత ట్రాఫిక్ జామ్లో అయిపోయింది చూడండి. మొత్తం చిక్కుడుపాదు మొత్తం అన్నీ కలిసిపోయినాయి. సో ఈ చిక్కుడుపాదు వీళ్ళ కటింగ్ చేసేస్తే కిందని మొదలు కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా తీసేయచ్చు హ్యాపీగా.
పైన ఏమైనా ఉన్నాయేమో కాకరకాయలు చూసి వస్తా. లోపల ఏమైనా పాములు ఉంటాయేమో అని చిన్న భయం ఉంది. కానీ కూరగాయల కోసం సరదాలో మర్చిపోతున్నాను ఆ విషయం. 2 కాకరకాయలు దొరికాయి, కొన్ని సీడ్స్ కూడా. ఇవాళైతే ఫ్రూట్స్ ఏమీ లేవు, ఓన్లీ వెజిటబుల్సే. అండ్ అవి పువ్వులు చూడండి బాగా వస్తున్నాయి, మళ్ళీ స్లోగా పెరుగుతున్నాయి. ఇక్కడ దొండకాయలు చూసినట్లయితే స్టార్ట్ అయినాయండి. చిన్నవి ఉన్నాయి, బట్ మళ్ళీ వచ్చేటప్పటికేమో ముదిరిపోతాయి. దొండతో ఇదే సమస్య ఎప్పుడు. ఇక్కడ ఒక కాయ ఉంది, పక్కన ఒక కాయ, ఇదో కాయ. ఇవేంటంటే మరీ లేకపోతే ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోలేము. మాకండి అక్కడ అది పోయొచ్చాను. యాక్చువల్లీ ఇది కూడా లేతగానే ఉన్నాయి. ఇంకొక 2 days అయ్యి ఉంటే ఇవన్నీ బాగుండేది. సాంబార్లోకి సరిపోతాయి అంతే, చిన్న కాయలు. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి. 2-3 కాయలు చూస్తే ఫ్రెష్ అయిపోతుంది మళ్ళీ. కొంచెమే ఉన్నాయి వంకాయలు, తక్కువ వచ్చినాయి ఈసారి. జామ చెట్టు కింద నుంచి కొమ్మలు పోతుంది, కింద కొమ్మలు. ఇక్కడ అల్లం ఉండేదండి, రెడీ అయిపోయింది. నాకేమో తీయడం అవ్వక వదిలేసాను. ఇవాళ ఎలాగైనా తీయాలి. ఇది నాటు అల్లం అన్నమాట, అల్లం చిన్నగానే ఉంటుంది. ఇంకా లక్కడాం పసుపు కూడా వేసానండి. ఈ పక్కదేమో లక్కడాం పసుపు, కూడా ఇది పసుపు. ఇది వింగుడు బీన్ అండి, సీడ్స్ కోసం అని చెప్పాను కదా. ఇది భూమిలో దుంప అయితే ఉంటుంది, మనకు అవసరం లేదు, ఎవరికైనా షేర్ చేయటం కోసం. ఇదేమో ఆల్ సీజన్ చిక్కుడు అని పెట్టాను కదా, 2 కాయలు కనిపించేది ఫస్ట్ టైం. సో ఇవాళ హార్వెస్ట్ అయితే ఇదండి, ఓన్లీ ఆనపకాయలే. అండ్ అల్లము లాస్ట్ టైము హార్వెస్ట్ చేయగా చిన్న ముక్కలు ఏమైనా నేలలో ఉంటాయి కదా, సో అలా వచ్చిందనమాట. అసలు చాలా తక్కువ. సో మిగిలినవేవి పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, ఆనపకాయలు మాత్రం హ్యాపీ అనమాట ఇవాళ. సో ఇది ఇవాళ హార్వెస్ట్. అండ్ కొన్ని మొక్కలు అవి కూడా తెచ్చాను, అవి కూడా నాటించేస్తా, పూల మొక్కలు అవి. సో నాటించేసి వెళ్ళిపోవటమే. హోప్ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం మంచి హార్వెస్ట్లు చేద్దాం. బెండకాయలు అవి కూడా స్టార్ట్ అయినాయి, కానీ చాలా చిన్న కాయలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హార్వెస్ట్లకి రెడీ అయిపోతాయి. గోంగూర కూడా ఉంది, బట్ కొయ్యలేదు, మొన్నే కోసుకొని వెళ్ళాం కదా. సో మళ్ళీ గ్యాప్ ఇద్దామని చెప్పి
మొక్కలు చిన్నవి కదా, కొంచెం పెరిగితే మనకి బాగుంటుంది. సో అందుకని అవేవి హార్వెస్ట్ చేయలేదు. ఓన్లీ ఆనపకాయలు అండ్ వంకాయలు, కాకరకాయలు అనమాట. అండ్ కొంచెం అల్లం ఉంటే అది కూడా తీసేసాము ఇవేళ. ఇవి కొన్ని బాల్సము అండ్ ఇంకా అలాగే జినియాలండి. ఇంట్లో నారు పెట్టుకున్నాను. సో ఎలాగో ఎక్కువైపోతున్నాయి కదా అని చెప్పి ఇక్కడ వేయడానికని తీసుకొచ్చాను అనమాట ఇవి రెండు. సో ఇవి నాటించాలి ఇవేళ. క్యాట్స్లో క్రేపర్ చెప్పాను కదండి, ఇగోండి అక్కడక్కడ మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఆ పైన థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.